బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఓటమిపై చర్చించనుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఈ నెల 18న జూబ్లీహిల్స్ ఫలితంపై భేటీ కానున్నారు గులాబీ పార్టీ నేతలు. ఓటమి కారణాలపై ఫోకస్ చేస్తున్నారు. లోటుపాట్లు ఎక్కడ జరిగాయి, ఎందుకు ఆశించిన ఫలితం రాలేదు అనే దానిపై సమీక్ష నిర్వహించబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారీ ఎత్తున రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు చేసినా ప్రజలు ఎందుకు విశ్వసించలేదు అని గ్రౌండ్ లెవెల్లో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇంకా ప్రజల్లోకి ఎలాంటి అంశాలు తీసుకెళ్లి ఉంటే సునీత గెలిచేదని సమీక్ష నిర్వహించబోతున్నారు. ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో కేడర్కు బలమైన సూచనలు చేస్తున్నారు కేటీఆర్. ఈ జూబ్లీహిల్స్ ఫలితం రాబోయే సాధారణ ఎన్నికలు, జెహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకుంటుంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఓటమిపై బీఆర్ఎస్ అధిష్టానం చర్చించబోతోంది. దీనికి సంబంధించి అటు రంగంలోకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, జూబ్లీహిల్స్ లో ఓటమికి సంబంధించి కూడా అటు అధిష్టానం తరపున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు. మరి రాబోయే ఎన్నికలపై ఈ బీఆర్ఎస్ కు సంబంధించిన ఓటమి ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఆ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసూన, అయితే జూబ్లీహిల్స్లో ప్రధానంగా ఈ అందరికంటే ముందే క్యాండిడేట్ని అనౌన్స్ చేసి ప్రచారం కూడా మొదలుపెట్టినటువంటి బీఆర్ఎస్ తామే విజయాన్ని సాధిస్తామంటూ కూడా చెప్పుకొచ్చింది. అనేక రోడ్ షోలు, అలాగే కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసుకొని స్టార్ క్యాంపెయినర్ల జాబితాని విడుదల చేసి కూడా బాహాబాహీలైనటువంటి నేతలను ప్రచారంలోకి దింపినప్పటికీ కూడా సర్వశక్తుల ఒడ్డి కూడా ఓటమి పాలైతే అయింది. సో ఇటు జూబ్లీహిల్స్ ప్రజలు అస్తానికి ఎక్కువగా మొగ్గు చూపి నవీన్ యాదవ్ని అయితే గెలిపించారు. ముఖ్యంగా అసలు మాగంటి సునీత ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఈ నెల 18న ఒక సమీక్షా సమావేశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా కేసీఆర్ నుంచి అనేక సూచనలు తీసుకొని హైదరాబాద్కు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఎందుకు బీఆర్ఎస్ గెలవలేకపోతోంది, సెంటిమెంటు లక్ష్యంగా ముందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో అటు కంటోన్మెంట్ ఎన్నిక చూసుకున్నా కూడా అక్కడ కూడా ఆ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా తమ సిట్టింగ్ స్థానాన్ని ఇక్కడ చేజార్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఓటర్లు తమ వైపు మొగ్గు చూపట్లేదు? మరొక పక్క కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నటువంటి కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఒక బాకీ కార్డు అని చెప్పి తీసుకొచ్చారు. అలాగే బుల్డోజర్కు, కారుకు యుద్ధం అంటూ కూడా అనేక రకంగా విమర్శలు చేస్తూ ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లే విధంగా కూడా ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా ఎందుకు మాగంటి సునీత ఓడిపోయారు, బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు నమ్మట్లేదు అన్న దానిపైన లోతుగా కూడా వాళ్ళు ఆత్మ విమర్శన అయితే చేసుకుంటున్నారని చెప్పాలి. అయితే ఇటు ఈ నెల 18న జరగనున్నటువంటి ఈ సమీక్షా సమావేశానికి జూబ్లీహిల్స్కు సంబంధించినటువంటి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు ప్రధానంగా అయితే హాజరవుతా ఉన్నారు. అయితే ఎందుకు మాగంటి సునీత గెలవలేదు? మాగంటి గోపీనాథ్ అనుచరులు వందలాది మంది ఉంటారు. ఆయన ఎన్నికల్లో నిలబడుతున్నాడంటేనే తామే పోటీ చేస్తున్నట్టుగా కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణికి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ భుజాల స్కంధాలపైన ఆ బరువునేసుకొని మాగంటి గోపీనాథ్ని గెలిపించేవారు. కానీ ఇప్పుడు మాగంటి సునీతకు ఎందుకు అలాంటి సపోర్ట్ చేయలేదు? ముఖ్యంగా మాగంటి సునీత ఓడిపోవడానికి ప్రధాన కారణాలేంటి? ప్రజలు బీఆర్ఎస్ను నమ్మకపోవడమా, లేకపోతే గోపీనాథ్ చేసినటువంటి ఇదివరకు అభివృద్ధి జరగలేదనా? అసలు ఎందుకు గెలవలేదు అన్న దానిపైన అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి అటు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ నెల 18న ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్కు పలు సూచనలు కూడా చేశారు. పలు దఫాలుగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా కేటీఆర్ని అభినందిస్తూ ఈ ఒక్క ఎన్నిక ఓడిపోతే పోయేదేమీ లేదు, కానీ ఈ ఎన్నికల ప్రభావం, ఈ జూబ్లీహిల్స్లో ఓటమి ప్రభావం రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి మీద పడకుండా చూసుకోవాలి. అలాగే రానున్నటువంటి సాధారణ ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయో వాటి మీద కూడా పడకుండా చూసుకోవాలి ఈ ఎఫెక్ట్ అనేది అంటూ కూడా కేటీఆర్కు సూచనలు చేసినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది లోగడ. అయితే గతంలో కూడా ఉప ఎన్నికలో కావచ్చు, లాస్ట్ టైం ఈ సాధారణ ఎన్నికలు జరిగినప్పటి ఓటమి తాలూకు ఇదంతా తీసుకున్నా కూడా తర్వాత సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా జిల్లా నాయకులతోని, అలాగే ద్వితీయ శ్రేణి నాయకులతో కూడా తమ అభిప్రాయాలను సేకరించి ఏం జరుగుతోంది, ఎందుకు ప్రజల్లోకి బీఆర్ఎస్ వెళ్ళలేకపోతా ఉంది, ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అనే దానిపైన కూడా ఒక సమీక్షా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి పార్టీ తర్వాత దాన్ని అలాగే సాధారణంగా వదిలేదు. ఇప్పుడు కూడా
ఇటు 18వ తారీఖు జరిగేటువంటి సమీక్ష సమావేశం కూడా పూర్తి స్థాయిగా ఆ పార్టీ ప్రక్షాళన చేస్తారా లేకపోతే గతంలో లాగానే వదిలేస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనకు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ.